हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। అనే బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with Thee know he is also one with every other. Vasudeva.
జూమ్ క్లౌడ్ హెచ్డి భారత సమాజ పూజ రహస్య ప్రకాశం పాఠము 3 తేదీ 11/2/2021 గురువారము సాయంత్రం 6:30 గంటలు సాయం సంధ్యా సమయం. జూమ్ క్లౌడ్ హెచ్డి వీడియో మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లావెట్స్కీ అల్కాట్ల చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న థియాసఫీ అధ్యయనములో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుచున్న భారత సమాజ పూజ రహస్య ప్రకాశమును ఏకకాలములో ప్రత్యక్షముగా దర్శిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులందరకు నమస్కారము. దేశవ్యాప్తముగా అనేక లాడ్జిలలో కొంతమంది సోదర సభ్యుల గృహములలో భక్తి శ్రద్ధలతో సమష్టిగా జరుపుకుంటున్న భారత సమాజ పూజ గురించి వివరించుకుంటున్నాము. ఆ పూజలోని అంతరార్థములను రహస్యములను దీప్యమానముగా ప్రకాశిస్తున్నప్పటికీ నిగూఢముగా గుప్తముగా ఉండడంతో ఆ వెలుగును పడుతుంటే మనం ఆఫ్ చేసేవాళ్ళం, అనుభూతి చెందలేకపోతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది, ఇదిగో కనిపిస్తుంది. నూనెలో తడిపిన వత్తిని వెలిగించగానే వెలుగు ప్రకాశము చూడగలుగుతాం. దీపము వెలుగుతున్నది అని అంటాము, కానీ ఆ మాటను చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు. దానిలో విశేషం ఏముంది? నూనెలోను వత్తిలోను అంతరలీనముగా రహస్యముగా ఉన్న వెలిగే గుణము ఏదైతే ఉన్నదో దానిని దర్శించాలి. అది అసలైన వెలుగు, అసలైన ప్రకాశం. అలాగే బల్బు వెలగగానే పిల్లవాడు సంతోషముతో చప్పట్లు కొడతాడు. బల్బు వెలిగింది, బల్బు వెలిగింది. హలో, ఇప్పుడు పనిలో ఉన్నాం అన్నమాట. నేను ఆన్లైన్ మీటింగ్ లో ఉన్నాను. తర్వాత చేయండి, ఒక గంటకి. అది అసలైన వెలుగు, అసలైన ప్రకాశం. అలాగే బల్బు వెలగగానే పిల్లవాడు సంతోషముతో చప్పట్లు కొడతాడు. బల్బు వెలిగింది, బల్బు వెలిగింది, వెలుగు వచ్చింది, కాంతి వచ్చింది అని. కానీ బల్బు వెలుతురును కాంతిని ఎలా ఇవ్వగలుగుతుంది? అంతర్లీనముగా నిగూఢముగా ఉన్న విద్యుత్ శక్తి వలననే కదా. ఏదైతే వెలిగిస్తున్నదో దానిని తెలుసుకోవాలి. అది మన జీవిత లక్ష్యం. ఎందుకంటే మనకి 2 రకాలు ఉన్నాయి, నడపబడేది, నడిపించేది. మనకి కళ్ళకి కనిపించేది, మన పంచేంద్రియాలకు అందేది నడపబడేది ఏదైతే ఉందో అది. నడిపించేది మనకి అంతర్లీనంగా నిగూఢంగా ఉంటుంది. అన్ని పట్టుకోవాలి మనం. ఏదైనా నడిపే దాని గురించి, నడుస్తున్న దాని గురించి చిన్నపిల్లడు కూడా ఎదురుగా చూస్తూనే ఉన్నాడు, వాడు చెప్తున్నాడు. కాబట్టి దాంట్లో పెద్ద విశేషం లేదు కదా. మనం పెద్దవాళ్ళంగా ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం గడించాం, ఏం చేసాం ఈ జీవితంలో? నడిపేదాన్ని పట్టుకోవాలి, నడిపేదాన్ని. కావున మనకు సాధారణముగా తెలియబడేది ఏదైనా అది రూపమునకు సంబంధించినదిగా ఉంటున్నది. మనము అక్కడితో రూప జగత్తుతో ఆగిపోకుండా అంతర్లీనముగా నిగూఢముగా రహస్యముగా దాగి ఉండి ఈ సమస్తము నడుపుతున్నది ఏదైతే ఉన్నదో దానిని, ఆ హిడెన్ లైఫ్ను, ఆ గుప్త జీవమును దర్శించగలగాలి. ఇదిగో అలా దర్శించుట కొరకే మనము ఈ అధ్యయన కార్యక్రమమును ఏర్పాటు చేసుకున్నాము. ఏదో చిన్నపిల్లలకు చెప్పినట్లు కథలు చెబుతున్నారు అని అనుకోకుండా, కాశీ మజిలీ కథలు అని అనుకోకుండా,
మనకు అవసరమైనదే చెప్పబడుచున్నది. మన జీవిత లక్ష్యమును తేలికగా సునాయాసముగా చేరుటకు ఇది ఉపయోగపడుతుంది అని భావిస్తూ శ్రద్ధగా వినవలసినదిగా మరీ మరీ కోరుచున్నాం. ఎందుకంటే మనము చెప్పుకునే విషయము మన కంటికి కనబడేది కాదు, మన చెవికి వినబడేది కాదు, మన పంచేంద్రియంలోకి అందేది కాదు. అందువలన నమ్మలేనట్లు కథలు భలే చెబుతున్నాడు అని అనిపిస్తుంది. అంటే కనపడే కావు కదా ఇవన్నీ కూడాను. అందుకు కొంత శ్రద్ధగా వినమని కోరుచున్నాను. అవగాహన, అండర్స్టాండింగ్ తోనే అనుభూతి చెందేటట్లుగా మనము ఈ అధ్యయనంలో కొనసాగిస్తున్నాము. మామూలుగా చెవులతోనే వింటున్నాము, కంటితో చూస్తున్నాము. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే వినటానికి మూలమైన దానిలో లయమవుతాము. అధ్యయనం వల్ల ఏం జరుగుతుంది? వినడానికి మూలమైన దానిలో లయమవుతాం. చూస్తూ చూడడానికి మూలమైన దానిలో లయమవుతాము. సముద్రం అలపైకి వచ్చింది, మళ్ళీ సముద్రంలోకే అది వెళ్ళిపోతూ ఉంది, సముద్రంలోనే లయమైపోతూ ఉంది. అందుకు కొంచెం జాగ్రత్తగా వినమని చెబుతున్నది. అంటే మనం అలాగా సముద్రం నుంచి విడిపోయినట్టు వచ్చాం. మనం విడిపోలేదు, వాస్తవంగా అలా విడిపోయిందా సముద్రం నుంచి? విడిపోతే అది ఎలా నిలబడుతుంది? నిలబడలేదు కదా. అలా నిలబడింది అంటే సముద్రంతో సంబంధం ఉండబట్టి, మధ్యలో బ్రేక్ లేదు కాబట్టి. కానీ మనం విడిగా ఉంది అని అనుకుంటున్నాము. అట్లాగే మనం ఆ భగవత్ తత్వంతో ఉన్నప్పటికీ విడిగా ఉన్నామని అనుకుంటున్నాం. మనం ఒక అలలాగా విడిగా ఉన్నాము అని అనుకుంటున్నాం. అలా కాకుండా మనం ఆ సముద్రానికి సంబంధించిన వాళ్ళమే, ఆ పరమాత్మ తత్వానికి సంబంధించిన వాళ్ళమే అన్న వెలుగు మనకి కావాలి. అది దర్శించాలి మనం. అందుకు కొంచెం జాగ్రత్తగా వినమని చెబుతున్నది. చెబుతున్న విషయమును వింటూ దృశ్యమానముగా ఊహించుకుంటూ ఇదంతా మనలో ఎక్కడ వినబడుతున్నది, ఎక్కడ చూడబడుతున్నది, ఊపిరి పీల్చినప్పుడు ఎక్కడ వరకు వెళ్ళి ఆగినది, అది అన్నిటికీ మూలస్థానము. అక్కడ లయమైపోతాము. ఊపిరి పీల్చాం, సరదాకా వెళ్ళింది, ఎంతసేపు పీల్చగలిగాం? కొంతసేపే కదా. అక్కడతో అలాగా ఆగిపోయింది. ఎక్కడ ఆగింది చూడండి. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చింది, మళ్ళీ వెనక్కి పంపించింది. అది ఎందుకని? బయట ఉన్న సెంటర్ లాగుతూ ఉంది దాన్ని. బయట ఒక సెంటర్ ఉన్నది, లోపల మనలో ఒక సెంటర్ ఉన్నది. రెండు సెంటర్ల మధ్యన నిరంతరము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఊపిరి జరుగుతూ ఉన్నది, శ్వాసక్రియ జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఆ ఊపిరి పీల్చాం, ఎక్కడ దాకా వెళ్ళింది అక్కడ గమనించండి. అక్కడ లయమైపోతాం మనం. అటువంటి దానికోసమే మనం ఈ అధ్యయనాన్ని పెట్టుకున్నాం. ఓకే, ఈరోజు పాఠంలోనికి వద్దాము. అంటే ఇప్పటి వరకు చెప్పినది ఏమిటి స్వామి అని మీరు అడగవచ్చు. పాఠమును వినే పద్ధతి గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాము. మీరు ఇదే పాఠం, ఇదే పద్ధతి మీరు ఎక్కడైనా కానీ ఎవ్వరు చెప్తున్నా సరే వినేటప్పుడు వినవలసిన పద్ధతి ఇది. అది ఏ విషయమైనా అవ్వచ్చు, ఏ విషయమైనా ఆయనదే కదా, భగవంతుడిదే. మీరు ఎటువంటి విషయమైనా వినండి, ఎవ్వరు చెప్పినా వినండి, కానీ వినే పద్ధతి అర్థమైపోవటం. వింటూ వినడానికి మూలమైన దాంట్లోకి వెళ్ళిపోవడం, చూస్తూ చూడడానికి మూలమైన దాంట్లోకి వెళ్ళిపోవడం. మరి పాఠం గురించి చెప్పుకోవాలి కదా. ఇదిగో ఈ రోజు చెప్పవలసిన పాఠం గురించి వివరించుకుందాము. ఏదైనా ఒక పనిని మనము చేపట్టినప్పుడు అది సక్రమంగా జరగాలంటే పెద్దల ఆశీర్వాదం ఉండాలి. మనకు ఆ పనిలో ఎంత నిపుణత్వం ఉన్నా సరే పెద్దల ఆశీర్వాదం ఉంటేనే మనము చేసే పనికి ఒక గౌరవము, ఒక నిండుదనము వస్తుంది. అలాగే భారత సమాజ పూజ గురించి ప్రతి పదార్థము, తాత్పర్యము, సంకేతముల, అంతరార్థముల రహస్యములను ప్రకాశము చేయుచున్న ప్రముఖుల వివరణలతో ఒక గ్రంథమును మానవాళి ఉపయోగించుకున్నటకై ప్రచురించాలి అని అనుకున్నప్పుడు ఆ పనిని మీరు నేను చేస్తే దాని గురించి ఎవరు అంతగా పట్టించుకుని ఉండేవారు కాదు. దివ్య జ్ఞాన సమాజ ఇండియన్ సెక్షన్ వాళ్ళు
ఆ గ్రంథమును కూర్పు చేసి ప్రచురించే బాధ్యత తీసుకున్నందువల్ల ఆ గ్రంథమునకు ఒక గౌరవం వచ్చినది. అంటే మనం పుస్తకాలు సంబంధించి 2 విషయాలు ఉంటాయి. ఒకటి గ్రంథకర్త, ఒకటి ప్రచురణకర్త. ఎవరు ప్రింట్ చేశారు అనే దాని మీద, ఎవరు ప్రచురించారు ఈ గ్రంథాన్ని అనే దాని మీద మనం కళ్ళు మూసుకుని ఆ గ్రంథం కొనేసేయచ్చు. ఆ గ్రంథాన్ని మనం నమ్మకంగా చదవచ్చు. అంటే ఆ ప్రచురణకర్త అంత గొప్పవాడు అన్నమాట. అదొక పద్ధతి. ఒక గ్రంథకర్త పేరు చూసి ఈ గ్రంథాన్ని మనం ఎవరు ప్రింట్ చేశారు అనవసరం. ఒక చిన్న ప్రెస్ వర్డ్ చేయొచ్చు దాన్ని. ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ వర్డ్ ఆ వీధిలో ఒక సందులో ఎక్కడో గొంతులోనో ఉన్న చిన్న ప్రింటింగ్ ప్రెస్ వర్డ్ ఒక బుక్ ని ప్రింట్ చేశాడు. అప్పుడు పేరే లేదు వాడికి. అటువంటి కానీ దేన్ని చేశాడు? ఒక ప్రముఖమైనటువంటి ఒక రచయితది, గ్రంథకర్తది ప్రింట్ చేశాడు ఆయన. దాంతో ఆ గ్రంథకర్త వల్ల ఆ గ్రంథానికి గౌరవం వచ్చి ప్రింటర్ ఎవరైనా గౌరవం అందరూ కొనేటట్టుగా ఉంటుంది అది. అట్లాగా గ్రంథకర్త గొప్పతనం వల్ల కొన్ని గ్రంథాలు, ప్రచురణకర్త గొప్పతనం వల్ల కొన్ని గ్రంథాలు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకి ఇద్దరూ సరిపోయారు. దీన్ని కూర్పు చేసిన వాళ్ళు సామాన్యులు కాదు. కృష్ణాజీ యొక్క సంకల్పంతో, సత్సంకల్పంతో, మహదేవ శాస్త్రి గారి యొక్క కోర్టుతో ఇది వచ్చింది. సరే, ప్రింట్ చేసిన ఇండియన్ సెక్షన్ వాళ్ళు దాన్ని ప్రింట్ చేయడానికి తీసుకున్నారు. ప్రింట్ చేసింది వసంత ప్రెస్ లో. కాబట్టి 2 విధాలుగా ఇక్కడ మనకి గొప్పతనం వచ్చింది అనమాట. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం పూర్తిగా నమ్మకంతో దీన్ని పరిశీలించవచ్చు. ఇంట్లో ఉన్న విషయం మనం తీసుకోవచ్చు. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఆడియో ఆఫ్ చేయకపోయారా? సుబ్రహ్మణ్యం గారు, మీరు ఆడియో ఆఫ్ చేసేయండి, మాటలు వినపడుతున్నాయి. దివ్యజ్ఞాన సమాజ ఇండియన్ సెక్షన్ వాళ్ళు ఆ గ్రంథమును పూర్తి చేసి వల్ల ఆ గ్రంథమునకు ఒక గౌరవము వచ్చినది. ఆ పనిని హర్షిస్తూ, ఆమోదిస్తూ అప్పటి అంతర్జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి రాధాభరణియర్ హిందూ మాట ద్వారా ఆశీర్వదించడం వలన ఆ గ్రంథము విలువ మరింత పెరిగినది. ఇది ఎక్కడ ముద్రింపబడినది? అడయారులోని వసంత ప్రెస్ లో. రాబో కొన్ని వందల సంవత్సరములకు మానవాళికి ఉపయోగపడే దారి చూపే, వెలుగు చూపే వందల గ్రంథములు ముద్రింపబడిన చోటు అది. వసంత ప్రెస్ అంటే సామాన్యమైంది కాదు. అటువంటి ప్రెస్ లో ఇది ముద్రింపబడింది. అక్కడ ముద్రించబడడంతో మరింత నిండుదనము ఈ గ్రంథమునకు వచ్చినది. పువ్వుకు తావి అబ్బినట్లు. పువ్వు ఒక్కటే ఉన్నంత మాత్రాన సరిపోదు కదా. దాని రంగు, సువాసన వీటన్నిటికీ మించి అది పూజా పుష్పముగా, మంత్ర పుష్పముగా మన హృదయములను దైవమునకు సమర్పించుటకు సంకేతముగా, పుష్పమును దైవమునకు సమర్పించబడినప్పుడు ఆ పుష్పమునకు నిండుతనము. ఆ విధంగా మనం చేసినప్పుడు ఆ పుష్పానికి ఎంతో నిండుతనం వస్తుంది. అలాగే ఎంతో నిండుతనముతో మనలను వెలుగులోనికి తీసుకువెళ్ళుటకు దారి చూపడానికి మన చేతులలో సిద్ధముగా ఉన్నది ఈ గ్రంథము. గ్రంథ ముద్రణకు సంబంధించింది ఈ విషయం అంతా కూడాను. సో కాబట్టి ఈ గ్రంథాన్ని ఎవరు ప్రింట్ చేశారు, ఎక్కడ ప్రింట్ చేయబడింది, దీన్ని ఎవరు ఆశీర్వదించారు, దానివల్ల మనకేంటి ఆ గ్రంథం యొక్క గొప్పతనం. ఇప్పుడు గ్రంథాన్ని ఆశీర్వదించారు గొప్పవాళ్ళు అంటే వాళ్ళు మామూలుగా దాన్ని ఆశీర్వదించరు కదా. ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని వాళ్ళు నిర్ధారించుకుని, రుజువుపరుచుకుని, అవును ఇది అథారిటీతో మనం గట్టిగా చెప్పొచ్చు వాళ్ళకి ఇది సత్యమే అని, అప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తారు. అట్లా ఆశీర్వదింపబడింది ఈ గ్రంథము. దీనికన్నా ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, ఇది రావడానికి ముందే దివ్య ప్రణాళికలో భాగముగా భారత సమాజం అనే సంస్థ దివ్యజ్ఞాన సమాజమునకు అనుబంధముగా ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి 3 బృహత్తరమైన లక్ష్యములతో ఏర్పాటు చేయబడినది. దివ్యజ్ఞాన సమాజం ఎట్లాగైతే 3 లక్ష్యములతో ఏర్పాటు చేయబడిందో, 3 ఆశయములతో, అలాగే ఇది కూడా. మొదటిది హిందూ మతమును
మతమునకు పరిమితము చేయకుండా పరిమిత భావన నుండి విశాల భావములతో హిందూ ధర్మముగా స్థిరపరచడం. మనం పొరపాటున హిందూ మతము అని పేరు పెట్టాం దానికి. ఆ పేరుని తుడిచేయాలి. ఆ పేరు కాకుండా, ఎందుకంటే పేరును బట్టి కూడా మనకి దాని యొక్క విషయం అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అది హిందూ ధర్మం అనగానే అందరికీ సంబంధించిందిగా ఉంటుంది. సూర్యుడు ఎట్లాగైతే అందరికీ సంబంధించిన వాడుగా ఉంటాడో, చంద్రుడు ఎట్లాగైతే అందరికీ సంబంధించిన వాడుగా ఉంటాడో, నక్షత్రాలు ఎలాగైతే అందరికీ సంబంధించిన వాయిగా ఉంటాయో, అట్లాగా ధర్మము అనగానే, హిందూ ధర్మము అనగానే అందరికీ సంబంధించిందిగా ఉంటుంది. అదే హిందూ మతము అంటే కొంతమందికి మాత్రమే అది పరిమితమై ఉంటుంది. అందువల్ల ముందు దాన్ని తుడిచివేయడానికి, అది మొట్టమొదటిగా ఆ లక్ష్యంతో హిందూ ధర్మముగా స్థిరపరచడం కోసం. రెండవది, హిందువులలోని అన్ని కులముల వారు సమానముగా అభివృద్ధి చెందేటట్లుగా చేయడం. ఎందుకంటే కులాలు ఇప్పటికీ కొట్టుకుంటున్నాం మనం. 100 సంవత్సరాలైనా కానీ సమాజం స్థాపించి ఎక్కువ కులం తక్కువ కులం అని ఈ మాదిరిగా రకరకాలుగా చెప్పుకుంటున్నాం. కానీ అట్లాగా ఆ భేదాలు లేకుండా సమానంగా ఉండేటట్టుగా అది చేయాలి అనేది ఒక ఆశయం, ఒక లక్ష్యం. మూడవది, హిందువులు ఇతర మతముల వారితో పరస్పర సహకారముతో లోక కళ్యాణము కొరకు కృషి చేయడం. అందరినీ కలుపుకుంటూ, సృష్టి అంతా కూడా పరస్పర సహకారంతో తయారైంది సృష్టి. అంతేగాని నేను ఒక్కనే నా ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. నువ్వు ఇంకొకటికి సహాయపడితేనే అది పని జరుగుతుంది. దానివల్ల పరస్పర సహకారం. అట్లాగే మతముల పట్ల, ఇతర మతస్థుల పట్ల మత సహనం, పరమత సహనము, అది ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువగా ఉంది మనకి పరమత సహనం. అందువల్లే ఇన్ని మతాలు మనకి వృద్ధిలో వస్తున్నాయి. ఎవరి మతాన్ని వాళ్ళ వీళ్ళను బట్టి చక్కగా చేసుకుంటూ ఉన్నారు. దీనితో పాటు కొన్ని మూఢ విశ్వాసములను, మూఢ ఆచారములను తొలగించుటకు ప్రయత్నించుట. ఏంటి ఇదంతా? భారత సమాజము అనేది ఒకటి పెట్టారనమాట. ఆ రోజుల్లో మరి ఇవన్నీ ఇబ్బందులను వచ్చినాయి అప్పుడు. ఉదాహరణకి బాల్య వివాహములు, స్త్రీలు చిన్న వయసులోనే సంతానము కొనుట, అస్పృశ్యత, సమాజంలోని అంతరములను తొలగించుట కొరకు కృషి చేయవలనని వీటికి సంబంధించి వేదము ప్రమాణము కాబట్టి వేదములో చెప్పబడిన సత్య సూత్రముల గురించి హిందువులలో అవగాహన కలిగించుట కొరకు ఈ సమాజ స్థాపన జరిగినది. అయితే ఈ విషయాలు చాలా వరకు మనకి ఇప్పుడు పెద్దగా సమస్యగా లేవు. బాల్య వివాహాలు లేవు, అట్లాగే అస్పృశ్యత దాదాపుగా లేదు. కాబట్టి ఇవన్నీ మనకి పెద్ద సమస్యలు అనిపించవు. కానీ ఆ రోజున పెద్ద సమస్యలుగా ఉన్నాయి ఇవి. మరి గాంధీ కూడా అస్పృశ్యత గురించి ఒక ఉద్యమం చేయాల్సి వచ్చింది. వాళ్ళందరూ అంత కష్టపడ్డారు కాబట్టి ఈ రోజున అది ఎరాడికేట్ అయిపోయింది. అది ఎక్కడా లేకుండా అందరము కలిసికట్టుగా పనిచేసేటట్టుగా అయిపోయింది అనమాట. అవన్నీ ఆ మూఢ విశ్వాసాలు, మూఢాచారాలన్నీ కూడా తొలగింపబడినాయి వాళ్ళ యొక్క కష్టం వల్ల. అందువల్ల ఇప్పుడు మనం చాలా హాయిగా వెళ్ళిపోతూ ఉన్నాము. అందువల్ల భారత సమాజము అది ఎందుకు పెట్టారు, ఇవన్నీ మనకెందుకు ఇప్పుడు అన్నట్టుగా అనిపిస్తుంది. స్వాతంత్ర ఉద్యమం కోసం దాదాపు 50-70 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది, లక్షల మంది తమ ప్రాణాలను అలాగా అర్పించేశారు ఆ స్వాతంత్ర ఉద్యమంలో. మరి అప్పుడు పరిస్థితులు ఇప్పుడు లేవు. వాళ్ళంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మనం స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా గడుపుతున్నాము. మనల్ని పరిపాలించే వాళ్ళని మనమే ఎన్నుకుంటున్నాము. మనకి ఎట్లాగా అభివృద్ధి ఉండాలో ఏంటో అనేది మన యొక్క నిర్ణయంతోనే జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు స్వాతంత్ర ఉద్యమం ఎందుకు చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మనకి. కానీ ఆ పరిస్థితులు అప్పుడు అలాగా జరిగినాయి. అట్లాగే భారత సమాజము ఎందుకు పెట్టారంటే ఇదిగో వీటన్నిటినీ చక్కగా చేయటం కోసం. ఆ సమాజంలో సభ్యులైన జిడ్డు కృష్ణమూర్తి గారికి, ఈయన కూడా ఒక సభ్యులుగా ఉండేవారు, జిడ్డు కృష్ణమూర్తి గారు. దివ్య జ్ఞాన సమాజము స్థాపించి 50 సంవత్సరములు నిండిన సందర్భంలో, అంటే కన్వెన్షన్ కూడా 50 సంవత్సరాలు నిండింది. కన్వెన్షన్ ప్రతి సంవత్సరం కన్వెన్షన్ జరుపుకునే దానికి అది కూడా స్వర్ణోత్సవం చేసుకుంటూ
1925 సంవత్సరంలో కన్వెన్షన్ జరుగుటకు ముందు ఒక సంకల్పం స్ఫురించింది, ఆయన ఒక సంకల్పం కలిగింది. అటువంటి వాళ్ళకి సంకల్పం కలిగింది అంటే రాబోయే కొన్ని వందల సంవత్సరాలకి బీజం అన్నమాట. అది రాబోయే కొన్ని వందల సంవత్సరాల పాటు మానవాళికి ఉపయోగపడే ఒక పని వాళ్ళ ద్వారా అలాగా బయటకు వస్తుందన్నమాట. అప్పటికే ఆయన ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ సంస్థకు అధిపతిగా ఉన్నారు. ఆయనకు స్ఫురించిన ఆలోచన ఏమిటంటే, ఆ సంకల్పం, ఆ సత్సంకల్పం ఏమిటి అంటే, హిందూ మతంలో పూజలన్నీ వ్యష్టిగా వ్యక్తిగతముగా జరుగుతున్నది. అలా కాకుండా సమష్టిగా అందరూ కలిసి పూజ చేసుకునే పద్ధతి ఉంటే బాగుంటుంది అని ఆయనకు అనిపించింది. అంటే మనకి పూజల్లో అట్లా లేవా అంటే ఉన్నాయి, కానీ అప్పటికి అది అట్లా ఎక్కువ భాగం వ్యష్టిగా చేస్తున్నారు, వ్యక్తిగతంగా. దాన్ని వ్యక్తిగతం నుంచి సమష్టిగా చేసేటట్టుగా తెస్తే బాగుంటుంది అని ఆయనకు అనిపించింది. వెంటనే ఏం చేశారు ఆయన? వెంటనే భారత సమాజం సభ్యులైన మహదేవ శాస్త్రి గారిని కోరగా, ఆయన కృష్ణాజీ కోరికను అనుసరించి ఆ సమాజ సభ్యులు కొందరితో కలిసి ఆయన ఏం చేశారు? సమగ్రమగు ఈ భారత సమాజ పూజ విధానం కూర్పు చేశారు. మనం ఏ బుక్, ఏ గ్రంథం గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, ఏ గ్రంథం యొక్క, ఏ పూజ యొక్క రహస్యాన్ని ప్రకాశం చేయాలని అనుకుంటున్నామో దాన్ని ఆయన కూర్పు చేశారు. ఎవరి యొక్క సూచనతో? జిడ్డు కృష్ణమూర్తి గారి సూచనతో. ఇట్లా జరిగిందనమాట. అంటే ప్రింట్ చేయడం, ఆశీర్వదించడం, అది ఒక పక్కన అది అంత గొప్పగా ఉంటే అసలు ఈ గ్రంథం రావటమే ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ భారత సమాజ పూజా విధానము కూర్పు చేసిరి. ఇందలి మంత్రములు ఋగ్వేదము నుండి గ్రహించినవే. పరమార్థ సాధనకు థియాసఫీ ప్రసాదించిన వెలుగును అనుసరించి సమష్టి క్రియకు అనువగునట్లు పూజా విధానము ఏర్పరచదు. ఏది చేసినా కానీ ఆరిజన్ ఏంటి? థియోసఫీ. థియోసఫీ విధానంలో. ఎందుకంటే ఈ కలియుగానికి సంబంధించి మనం ఒక అండర్స్టాండింగ్, ఈ సృష్టికి సంబంధించి ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలన్నా, అండర్స్టాండింగ్ కావాలన్నా థియోసఫీ మనకి వెలుగు చూపిస్తూ ఉంటుంది. అందుకు పరమ గురువులు బ్లెవెట్స్కి మాత ద్వారా ద సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని అందజేశారు ఈ కలియుగానికి సరిపోయేటట్టుగా. మొదటిసారిగా కృష్ణాజీ పురోహితులుగా నుండి ఈ పూజను అడయారు నందు జరుపబడినది. ఆ తదుపరి పూజ జరుగుతుండగా దాని ప్రభావముతో పరిసరములు ఏ విధముగా మార్పు చెందుతున్నవో అని పరిశీలించుటకు అతీంద్రియ శక్తులు గల అప్పటి దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షురాలైన ఆని బెసెంట్ను ఆహ్వానించగా, ఆమె వచ్చి దివ్య దృష్టితో పరిశీలించి పూజ జరుగుతున్నంతసేపు ఊర్ధ్వలోకముల నుండి వాయు, అగ్ని, జల దేవతలు ఆహ్వానింపబడి వారి ద్వారా తేజోమయమైన దివ్య శక్తి తయారు చేయబడి పూజ చివరలో ఆ దివ్య శక్తి మానవాళిని ఆశీర్వదిస్తూ ఒక వెల్లువ వలె బహుదూరము వ్యాపించుట జరిగినది అని చెప్పినారు. అటువంటి పూజకి సంబంధించి మనం వివరించుకోవటానికి మనం ఈ అధ్యయనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ తదుపరి ఇంకో సందర్భంలో సిడబ్ల్యూ లెడ్బెటర్ గారిని ఆహ్వానించగా, ఆయన పూజ జరిపినప్పుడు ఏమి వనగూడుచున్నదో తమ దివ్య దృష్టితో పరిశీలించి చెప్పిరి. కృష్ణాజీ పూజ యొనరించుచుండగా ఒక దేవాలయము ఏర్పడటము, దానిని ఆవరించి ఊర్ధ్వలోకములందు ఏర్పడిన రూపమును లెడ్బెటర్ యోగి పుంగవుని కన్నులకు గోచరించినది. దానికి సంబంధించిన పటమును కూడా ఈ గ్రంథంలో పొందుపరచడం జరిగినది. అదనమాట. ఇక్కడ ఉంది మనకి ఈ పక్కన ఉన్నటువంటిది. ఈ విధముగా ఈ గ్రంథము గొప్పతనం గురించి కొంత వివరించుకున్నాము ఈ రోజున.
ఎందుకంటే ఏదైనా విషయము మాట్లాడుకుందాము అని అంటే అది గొప్పదా మామూలు విషయమా అని అడుగుతాం. చాలా గొప్పదండి అంటేనే దాని వంక చూస్తాము. అందుకని మనము అధ్యయనం చేయబోతున్న గ్రంథం ఎటువంటిదో ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అంటే గ్రంథమునకు ముందు మాట వ్రాసిన వారు, గ్రంథమును ముద్రించిన వారు, ముద్రణాలయము అంటే ఏ ప్రెస్లో ముద్రించారో, అలాగే ఈ పూజ చేయాలనే సత్సంకల్పము కృష్ణాజీకి కలగడం, మహాదేవ శాస్త్రి గారు తమ అనుయాయులతో కూర్పు చేయడం, అని బెసెంట్ లెడ్ బెటర్ల పరిశోధన, ఈ విధంగా దీని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. సో ఇటువంటి గొప్పదైనటువంటి పూజ గురించి మనం ఇక రాబో పాఠాల్లో ఇంకా చక్కగా వివరించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజుకి స్వస్తి చెప్పుకున్నాం. ఇంకా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు తొందరగా ముగించుకోవటం జరిగింది. అంటే మన ప్రేక్షకుల నుంచి ఆర్తి తపన అది కొంచెం తక్కువగా వచ్చినట్టు అనిపించింది. దానివల్ల ఇక్కడతో అది ఆగిపోయింది అనమాట. అది సో తపన మనందరికీ ఇది నేర్చుకుని, ఇది మన జీవితానికి అన్వయించుకొని, మన జీవితంలో ఇప్పుడే ఆ అనుభూతి చెందాలి. మన ఎన్నో జన్మల తర్వాత చెందే అనుభూతి ఇప్పుడే ఈ క్షణంలోనే మనం పొందాలి అనే తపన మనలో ఎంత ఉంటే అంతగా మనకి ఈ పాఠాలు చక్కగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా బాగా తపన పడాలి అని కోరుతూ ఉన్నాను. సో నెక్స్ట్ పాఠం ఇంకా చక్కగా వివరించుకుందాం. ఓకే, శైలీల గారు ఉన్నారా లైన్లో? శాస్త్రి గారు, శైలీల గారు లేదండి, తను మీటింగ్ లో అండి. హలో హలో, ఏమైందండి? పూర్తయిందండి. ఓకే, అయిపోయిందా? హాఫ్ అన్ అవర్ లోనే వస్తారా? అంత ఒత్తిడి రాలా నాకు. ఒత్తిడి రాలేదా? ఒత్తిడి అంతగా ఉన్నట్టుగా వల్ల సగంలో ఆగిపోయింది, కనెక్షన్ కట్ అయింది. ఓకే ఓకే, అందుకే ఆపుతారా మరి వాళ్ళకి? సరే అయితే అందరూ ఏమన్నా మాట్లాడేది మాట్లాడమనండి, మ్యూట్ తీసుకుని. నమస్తే. అదే చెప్తున్నా, క్లోజ్ చేసేయండి అని చెప్తా. ఇంకెవరన్నా మాట్లాడుతున్నారండి? మాట్లాడే వాళ్ళే మ్యూట్ తీయండి, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉంటే డిస్టర్బెన్స్ రాకుండా. వెళ్ళండి, మీకోసం మిమ్మల్ని చూస్తా ఉంటాం. ఈ రోజు రాఘవరావు గారు చెప్పినటువంటి అనిబెసెంట్ గారు రావడం, ఆ పూజ జరుగుతున్న సమయంలో ఆమెకు వచ్చిన అనుభూతి, దివ్యానుభూతి, అలాగే లెడ్ బెటర్ యొక్క దివ్యానుభూతులు చాలా ఉత్తేజపూరితంగా ఉన్నాయండి.
అంటే మళ్ళా భారత సమాజ్ పూజ కూర్చొని చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా చక్కగా చెప్పారండి ఆ వివరణ. ఇంకేమన్నా మాట్లాడతారా అండి? మ్యూట్ తీసి మాట్లాడండి. హలో, నమస్కారం. నేను వెంకటేశ్వర అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చాలా బాగా నమస్తే. క్లోజ్ చేశారు. ఓకే అండి, నేను ఫాలో అవుతుంటానండి. నేను విశాఖపట్నం లాడ్జ్ నుంచి మాట్లాడుతున్నాను. సురేష్ గారు వాళ్ళు చేస్తుంటారు కదా పూజ అక్కడ? నేను వెళ్తుంటానండి. వెంకటేశ్వర పేరు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు శర్మ గారు, పిజి శర్మ గారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి పార్టిసిపేట్ చేసినందుకు. ఇంకేమన్నా మాట్లాడతారా? నాగరావు, మరి మీకు ప్రేక్షకుల నుంచి ఉత్తేజం రాలేదన్నారు. అది నాకు కొంచెం సందేహంగా ఉంది. ఎందుకంటే నేను చాలా ఉత్తేజపూరితంగా కూర్చున్నాను ఇవాళ. చాలా సెలవులేదు రాఘరావు గారికి. నా వైబ్రేషన్ మీ దగ్గరికి రాలేదు. ఆడియన్స్ కి బెటర్ లక్ నెక్స్ట్ టైం చెప్తున్నాను. మీలాంటి వాళ్ళ ఉత్తేజం వల్ల ఒక అరగంటన్నా జరిగింది అది, కాబట్టి మీకు ధన్యవాదాలు. ఇన్స్పిరేషన్ ఇచ్చారు అయితే అక్కడి నుంచి. ఆడియన్స్ కి బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటున్నాను. అదే అదే. ఎవరన్నా మాట్లాడతారండి? మాట్లాడదుందా? నేను మాట్లాడదాం అనుకుంటున్నానండి. మనకి ఇప్పుడు జింటు కృష్ణమూర్తి గారు ప్రేయర్ చేస్తున్నప్పుడు అనిపిసెంట్ గా వచ్చారు కదా, వచ్చినప్పటి నుంచి అది ఒక్కసారి రిపీట్ చేస్తారా కొంచెం? కాదండి, మీరు ఆ పోర్షన్ ఒక్కసారి చెప్పండి మళ్ళీ. ఈ విధంగా దేవాలయం ఏర్పడింది అనమాట. అంటే పొగ మంచులాగా రంగురంగులతో ఏర్పడింది. ఆవిడకి కనిపించింది, అది ఆవిడకి కనిపించింది. ఆమె కనిపించింది అనమాట. దివ్య దృష్టి ఉండడం వల్ల ఆమెకి, తర్వాత లెగ్ బేటర్ కి కనిపించింది ఇది. మీరు ఇంకా చివరిలో అది నెమ్మదిగా మొత్తం స్పేస్ లోకి వెళ్ళిపోయింది అనమాట పూజ పూర్తయ్యే సమయానికి. తర్వాత ఇంకా మీరు టు కలెక్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద డివైన్ ఎనర్జీ అనే ఒక మహాయజ్ఞం. ఇవి మనం ఏం చేస్తున్నాం, ఈ పూజ ద్వారా దేవతలందరిని ఆహ్వానిస్తున్నాం. వాయు దేవతలు, అగ్ని దేవతలు, జల దేవతలు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చారంటే మొత్తానికి కలిపి పని చేస్తారు. వాళ్ళు వాళ్ళ స్థాయి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఆ మొత్తం ఆ దివ్యశక్తి మన అందరికీ కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది. మన ఆలోచనలో మార్పు తేవడానికి, సమాజం అంతా సుఖశాంతులతో వర్ధిల్లడానికి ఇది ఉపయోగపడుతుంది. మనమేమి పెద్దగా డొనేషన్లు ఇవ్వక్కర్లేదు. ఈ థాట్ ఫామ్ అన్నమాట. చాలు ఈ పూజ ద్వారా ఎంతో మార్పు జరుగుతుంది. అందుకు మనం దీనికి ప్రాముఖ్యత దీని గురించి మనం చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వాళ్ళు కమాండ్ ఎక్కువ. అవును, ఆటోమేటిక్.
ఓకే అండి. హలో, నెక్స్ట్ వీక్ వెళ్తామండి. సార్ ఆపేస్తున్నామండి. రాఘవరావు గారు, చెప్పండి రాఘవరావు సార్. గారు, అయిపోయింది. క్లోజ్ చేసేయమన్నారు. క్లోజ్ క్లోజ్ చేసేద్దాం. ఈసారి క్లోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే సార్, నమస్తే.
అయ్యో మీకు పూర్తిగా తెలియదు కదా. మీ అబ్బాయి
నేను రాఘవరావు గారికి కూడా నేను చెప్పాను, మీరు కట్ చేసేసేయండి. మరి